Directed by Vadi J. Anand Rao. కాలచక్రం సైతం ఆగిపోయే ఆ పవిత్ర కైలాసగిరిపై సకల జీవుల విధిరాతలు లిఖించబడుతుంటాయి. అక్కడ ఆ మహాదేవుని సంకల్పంతో గ్రహగతులు నిర్దేశించబడతాయి. కాలచక్రం పరిభ్రమిస్తుంది. ఆ పరమేశ్వరుని చల్లని చూపులకై భూలోకంలో ఎందరో పుణ్య ఋషులు ధర్మమార్గంలో జీవించేవారు. ఆ పుణ్యభూమిలో ధర్మమే ప్రాణంగా జీవించే ఆదర్శ దంపతులు ఉండేవారు. మృకండ మహర్షి, ఆయన సతీమణి మరుద్వతి. ప్రతిరోజూ ఆ దంపతులు ఆ మహాదేవుడిని అర్చించేవారు. వారిది ఒక్కటే ప్రార్థన, ఒక్కటే వేదన, ఒక సంతాన భాగ్యం. సాధారణ పూజలు తమ వేదనను తీర్చలేవని ఆ పుణ్య దంపతులు గ్రహించారు. ఆ మహాదేవుడిని ప్రత్యక్షం చేసుకోవాలంటే కఠోరమైన తపస్సు ఒక్కటే మార్గమని వారు నిశ్చయించుకున్నారు. సుఖమయమైన ఆశ్రమాన్ని విడిచి పంచభూతాలను సాక్షిగా ఆ దంపతులు ఘోర తపస్సును ప్రారంభించారు. రోజులు గడిచాయి, ఋతువులు మారాయి. ఎండా వానలను సైతం లెక్కచేయక వారి తపస్సు కొనసాగింది. సంవత్సరాలు క్షణాల్లా గడిచాయి. వారి శరీరాలు భూమికి నిలయమయ్యాయి, కాని వారి ఆత్మ సంకల్పం అచంచలంగా నిలిచింది. ఆ నిశ్చల తపస్సుకు త్రిలోకాలు కంపించాయి. వారి ఆర్తనాదం ఆ కైలాసనాథుని హృదయాన్ని చేరింది. వారి అచంచల భక్తికి మెచ్చి ఆ కరుణామయుడైన పరమేశ్వరుడు వారి తపస్సు ఫలంగా ప్రత్యక్షమయ్యాడు. భక్తులారా, కళ్ళు తెరవండి. మీ ఘోర తపస్సు ఫలించింది. మహేశ్వర, జగన్నాథ, మా తపస్సుకు మెచ్చి మా కళ్ల ముందు నిలిచావా తండ్రి? స్వామి, మా మొర ఆలకించావా తండ్రి? నీ దర్శన భాగ్యంతో మా జన్మ ధన్యమైంది. మీ అచంచల భక్తికి, ఘోర తపస్సుకు నేను ప్రసన్నుడనయ్యాను. మీ కోరిక ఏమిటో తెలియజేయండి. జగదీశ్వర, నీ కరుణతో సకల సంపదలు ఉన్నాయి. కాని మా వంశమనే దీపాన్ని వెలిగించడానికి మాకు ఒక పుత్రుడిని వారసుడిగా ప్రసాదించు స్వామి. భక్తులారా, మీ కోరికను మన్నిస్తున్నాను. కాని మీ ముందు 2 వరాలు ఉంచుతున్నాను. వాటిలో ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి. మొదటిది, 100 సంవత్సరాలు జీవించే దుర్గుణవంతుడైన కుమారుడు కావాలా? లేక సకల సద్గుణాలతో ప్రకాశించి కొద్ది కాలంలోనే తన జీవితాన్ని సార్థకం చేసుకునే తేజోవంతుడైన కుమారుడు కావాలా? స్వామి, దుర్మార్గుడై 100 ఏళ్లు జీవించే కుమారుడి కన్నా సద్గుణుడైన ఆ కుమారుడే మాకు సమ్మతము. తథాస్తు. మీ ధర్మనిరతికి నేను ప్రసన్నుడనయ్యాను. మీకు సకల సద్గుణ సంపన్నుడైన తేజోవంతుడైన కుమారుడు జన్మిస్తాడు. ఆ మహాదేవుని వరప్రసాదంతో ఆ ఋషుల ఆశ్రమంలో ఒక దివ్య తేజస్సు అవతరించింది. ఆ బాలుడికి మార్కండేయుడు అని నామకరణం చేశారు. సంవత్సరాలు గడిచాయి. మార్కండేయుడు సాధారణ బాలుడిలా పెరగలేదు. అతని మనసు చిన్న వయసులోనే భక్తితో నిండిపోయింది. బాల్యం నుండే అతని మనస్సు, అతని ఆత్మ ఆ పరమశివుని పాదాల వద్దనే ఉండేవి. కాలచక్రం గిర్రున తిరిగింది. మార్కండేయుని జ్ఞానం పెరిగింది. కాని అతని తల్లిదండ్రుల గుండెల్లో భయం కూడా పెరిగింది. తల్లి, తండ్రి, మీరు నన్ను ఇంత ప్రేమగా పెంచుతున్నప్పటికీ మీ ముఖాలలో నేనెప్పుడూ ఒక చెప్పలేని విషాదాన్ని చూస్తున్నాను. దయచేసి మీ దుఃఖానికి కారణమేమిటో నాకు చెప్పండి. కుమారా, నీ ప్రశ్నకు సమాధానం మా గుండెల్లో శూలంలా గుచ్చుకుంటోంది. ఆ పరమేశ్వరుడు మాకు 2 వరాలు ప్రసాదించాడు నాయనా. మొదటిది, 100 సంవత్సరాలు జీవించే దుర్గుణవంతుడైన కుమారుడు. రెండవది, సకల సద్గుణాలతో ప్రకాశించి కొద్ది కాలంలోనే తన జీవితాన్ని సార్థకం చేసుకునే తేజోవంతుడైన కుమారుడు. తండ్రి, దీనికా మీరు ఇన్నాళ్లుగా దుఃఖిస్తున్నది? దుర్మార్గుడై 100 ఏళ్లు జీవించడం కంటే ధర్మాత్ముడై కొద్ది కాలం జీవించినా
అదే మహాభాగ్యం. తల్లిదండ్రులారా, మీరు చింతించకండి. విధిని ఎదిరించలేకపోవచ్చు. ఆ విధిని రాసిన ఆ మహదేవుని కరుణను పొందగలను. మృత్యువును జయించిన ఆ మృత్యుంజయుడిని ప్రసన్నం చేసుకోవడానికి నేను ఘోరమైన తపస్సును ప్రారంభిస్తాను. నీ సంకల్పం అమోఘం. పుత్రా, ఆ పరమేశ్వరుడే నీకు రక్ష. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గడియ గడియకు సమయం కరిగిపోతోంది. ఆ తల్లిదండ్రుల గుండెల్లో భయం పెనుభూతమై కూర్చుంది. సమయం ఆసన్నమైంది. ఆకాశం అకస్మాత్తుగా నల్లబడి భయంకర రూపాలతో యమభటులు మార్కండేయుని కోసం దిగివచ్చారు. పాప పుణ్యాల లెక్కలు తేలే ధర్మస్థలి, యమధర్మరాజు కొలువుండే యమలోకం. అక్కడే ధర్మదేవత అయిన యమధర్మరాజు జీవుల కర్మఫలాలను నిర్ధారిస్తాడు. ప్రభు, క్షమించండి. మేము ఆ మార్కండేయుని సమీపించలేకపోయాము. అతని చుట్టూ ఉన్న దివ్య తేజస్సు మమ్మల్ని వెనక్కి నెట్టివేసింది ప్రభు. ఆ తేజస్సును మేము ఛేదించలేకపోయాము. ఒక మానవ మాతృడి తేజస్సు మిమ్మల్ని అడ్డుకుందా? నా ఆజ్ఞను ధిక్కరించేంత శక్తి వాడికి ఎలా వచ్చింది? నా ఆజ్ఞను ధిక్కరించేంత శక్తి వాడికి ఎలా వచ్చింది? నేనే స్వయంగా వెళ్తాను. భూలోకానికి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మరోపక్క మృకండ మరుద్వతులు సమీపిస్తున్న విధిరాతను తలచుకుని భయంతో కృంగిపోతున్నారు. మరుద్వతి, అధైర్యపడకు. మన కుమారుడు ఆ శివుని వరప్రసాదం. ఆయనే మనల్ని కరుణించాలి. స్వామి, నా మనసు కీడు శంకిస్తోంది. నా బిడ్డకి ఏదైనా. శంభో, నీ రూపమే నా శ్వాస. కాలమొచ్చినా నా భయమేమిటి? నీ చరణమున నిలిచిన వానికి మరణమేమి చేయగలదు శంభో. యమదూతుల కాళ్ళు వినిపించుచున్నవి. నీ నామమే నా కవచమయ్యే. ఓం నమః శివాయ. ఓ నీలకంఠ, ఓ త్రిపురాంతక, నా ప్రాణమున దయతో కాపాడవే. శివ శంభో, నిన్ను ఆశ్రయించి తిని నా శ్వాస ప్రతిక్షణము నీదే. భయం మాయమై భక్తి వెలిగే. నీ నామమే నా జీవన గీతం. మరణం నన్ను గేరుట చూస్తున్నా. నీవున్నావంటే నేను కాళేశ్వర, మృత్యుంజయ, నీ పాదములోనే శరణాగతుడను. నా వయసు చిన్నదే గాని నా విశ్వాసం సముద్రమంతది.
శంభో నా కన్నీరే నీ అభిషేకం శివా, నా శ్వాసలే నీ నైవేద్యం, నా జన్మ నీ చరణములకే అర్పణ, నా మరణం నీ నామముతో మిళితమవ్వగా. ఓ మహాదేవా, నీవే సాక్షి, భక్తికి మృతిని జయించిన ఘడియ. ఓంకారములో లీనమయ్యానే, నీవే నా మొదలు, కాలాన్ని జయించిన క్షణమిదే శంభో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, మరణమే నా సేవకుడై మారెను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివ శంభో. మార్కండేయుడు ఆ విధంగా శివుడిని స్తుతిస్తూ ధ్యానంలో నిమగ్నమయ్యాడు. యముని రాకతో ప్రశాంతమైన ఆ వాతావరణం ఒక్కసారిగా భీతిల్లింది. మార్కండేయుని ధ్యానం భగ్నమైంది. ఆకాశం వైపు చూసిన మార్కండేయునికి తన కోసం వచ్చిన మృత్యుదేవత యమధర్మరాజు కనిపించాడు. మార్కండేయ, నీ ఆయుష్ తీరింది. నా కాలపాసం నుండి ఎవరూ తప్పించుకోలేరు. నాతో రా. ధర్మరాజా, నేను ఆ పరమేశ్వరుని పూజలో ఉన్నాను. నా ఈ చివరి పూజ పూర్తయ్యే వరకు దయచేసి ఆగు. కాలం ఎవరి కోసమూ ఆగదు. మార్కండేయ, నీ పూజలు పునస్కారాలు నా విధిని ఆపలేవు. శంభో, రక్షించు, రక్షించు, నీవే దిక్కు, నన్ను రక్షించు తండ్రి. శివుడైనా సరే నా విధిని ఆపలేడు. యముని కాలపాసం భక్తుడి మెడతో పాటు ఆ భగవంతుని స్వరూపమైన శివలింగాన్ని కూడా బంధించింది. యమా, నా భక్తుడైన మార్కండేయపై పాశం వేయాలనే ధైర్యం నీకు ఎలా కలిగింది? యమా, నా భక్తుడిపై, నన్ను ఆశ్రయించిన వానిపై పాశం వేసేంత అహంకారమా నీకు? మహాదేవా, నన్ను మృత్యువు నుండి రక్షించావు. ముము, నీ కరుణ అనంతం తండ్రి. మార్కండేయ, నీ భక్తికి మెచ్చాను. ఇక నీకు ఎటువంటి భయం లేదు. మార్కండేయ, నీ భక్తికి మెచ్చాను. ఇక నీకు మృత్యుభయం లేదు. నువ్వు చిరంజీవిగా ఎప్పటికీ 16 ఏళ్లవాడిగానే ఉంటావు. మహేశ్వర, మీ లీల అద్భుతం. కాని యముడు లేనిచో సృష్టి ధర్మం తప్పుతుంది. లోకాలు అస్తవ్యస్తమవుతాయి. దయచేసి యముడిని క్షమించు. దేవతలారా, మీ మాటలలో సత్యముందా? సృష్టి సమతుల్యత ముఖ్యం. యముడిని పునర్జీవితుడిని చేస్తాను.
మహాదేవా, క్షమించు. నా విధి నిర్వహణలో అహంకరించాను. యమా, నీ ధర్మాన్ని నిర్వర్తించు, కానీ భక్తి శక్తిని ఎన్నడూ తక్కువ అంచనా వేయకు. మార్కండేయుడు నా శరణాగతుడు. మహేశ్వర, మృకండునికి మీరిచ్చిన వరం ప్రకారం 16 ఏళ్లకే ఆయువు తీరిన బాలుని కొరకే వచ్చాను. పరమేశ్వర, సృష్టి ధర్మాన్ని అనుసరించి ఆయువు తీరిన మార్కండేయుని ప్రాణం తీయబోయాను. నా విధి నేను నిర్వర్తిస్తే నాకీ శిక్ష ఎందుకు? యమా, ధర్మం నీ విధి, కాని నా భక్తుడు నన్ను శరణు వేడినప్పుడు వారి రక్షణ నా ధర్మం. యమా, భక్తి ముందు కాల నియమాలు నిలువవు. యమా, నీవు ధర్మాన్ని పాటించావు నిజమే, కాని వరాన్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు. నేను 16 ఏళ్లు మాత్రమే జీవిస్తాడు అని అనలేదు. 16 ఏళ్ల సద్గుణ జీవితాన్ని గడుపుతాడు అని వరమిచ్చాను. నా భక్తుడు నన్ను శరణు వేడితే రక్షణ నా ధర్మం. భక్తి ముందు కాలం ఆగదు. మహాదేవా, క్షమించు, మీరే సత్యం. భక్తి ముందు ధర్మ సూక్ష్మాలు కూడా తలవంచాలి. యమా, నీ ధర్మాన్ని నిర్వర్తించు. కాని ఇకపై నా భక్తుల జోలికి, నన్ను శరణు వేడిన వారి జోలికి వెళ్లే ముందు భక్తి శక్తిని గుర్తుంచుకో. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇది మార్కండేయుడు తన అచంచల భక్తితో కాలాన్ని సైతం జయించిన పవిత్ర గాథ. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు వండర్ వరల్డ్.